ఫ్రెండ్స్, దిస్ ఇస్ సీలెక్స్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మైనస్. ఈరోజు మనం ఒక ఆర్ఆర్బి గ్రూప్ డికి అలాగే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఒక సెషన్ అయితే ప్రారంభించడం జరిగిందండి. మీకు తెలుసు. సో ఇందులో మనకి సెట్ 4 అనేది ఒక కాన్సెప్ట్ అయితే తీసుకున్నాం. ఏ కాన్సెప్ట్ సార్ అంటే ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండి. సో గ్రూప్ డి కనే కాదండి, సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఎల్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్ అండి. సో సో ఒకసారి చూద్దాం ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి. సో కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, మా వీడియోని షేర్ చేస్తారని మీ ఫ్రెండ్స్కి కోరుకుంటున్నానండి. సో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అండి. సో హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ ఏంటి సార్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 8, 16, 32 తీసుకున్నాను. సో ఇందులో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఈ 3 నెంబర్స్ కూడా ఏదైతే లీస్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాయో అంటే అది లీస్ట్ నెంబర్ అవ్వాలండి. ఈ 3 నెంబర్స్తో కూడా అది డివిజిబుల్ కావాలండి. లైక్ ఇక్కడ చూసుకుంటే 32 అనేది వీటి యొక్క ఎల్సిఎం అండి. ఎందుకు సార్ అంటే ఇది 8తో కూడా మనకి డివిజిబుల్ అవుతుందండి. 8 4s అండ్ 16తో 16 2s, 32తో 32 1s అండి. సో ఇక్కడ ఎల్సిఎం ఏం చెప్తామంటే 32 చెప్తాను. ఎందుకంటే ఈ 3 నెంబర్స్తో డివిజిబుల్ అయ్యే నెంబర్ 32. ఎందుకంటే లీస్ట్ ఇంకేం లేదండి. లైక్ ఎందుకంటే లీస్ట్లోకి వెళ్తే మనకి 32 కంటే లీస్ట్ అంటే అది 32తో డివిజిబుల్ కాదండి. సో కాబట్టి ఇక్కడ ఎల్సిఎం 32 అండి. అండ్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏదైనా చూద్దాం. లైక్ ఇక్కడ 4, 16, లైక్ 4, 8, 16 చూద్దామండి. సో ఇక్కడ చూసుకుంటే ఎల్సిఎం ఏంటి సార్ అంటే 16 అని చెప్తామండి. ఎందుకంటే మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో డివిజిబుల్ కావాలండి. సో అది లీస్ట్ నెంబర్ అయి ఉండాలి. సో ఇక్కడ 16 అంటే 4 4s అండి, అండ్ 8 2s, 16 1s. సో ఎల్సిఎం ఏంటి సార్ అంటే 16 అని చెప్తాం. ఈ 3 నెంబర్స్తో కూడా డివిజిబుల్ అయ్యేది లీస్ట్ నెంబర్ 16, ఎందుకంటే లీస్ట్ నెంబర్ లేదండి. సో యాజ్ టీజ్గా ఇదే కాన్సెప్ట్లో ఉన్న హెచ్సిఎఫ్లో మాట్లాడితే హెచ్సిఎఫ్ కాన్సెప్ట్లో 4 20 16. సో ఇలా మాట్లాడితే 4 20 16. సో దీంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండి. కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ 3 నెంబర్స్ని భాగించాలండి. లైక్ ఇక్కడ ఈ 3 నెంబర్స్ని భాగించే లీస్ట్ నెంబర్ ఏంటి సార్ అంటే 4 అండి. 4 కంటే లీస్ట్ నెంబర్తో ఈ 3 నెంబర్స్తో భాగిస్తాయంటే భాగించబడట్లేదండి. లైక్ 4 5s, 4 15s అంటే 4 అనేది ఇక్కడ మనం హెచ్సిఎఫ్లో తీసుకుంటాం. సో ఇలాంటి కాన్సెప్ట్ నుంచి మనకి రైల్వే గ్రూప్ డికి ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అలానే రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్ అయ్యే 2 కాన్సెప్ట్లు అయితే నేను తీసుకొచ్చానండి. సో ఒకసారి చూద్దాం. ద ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్స్ 70, 28, 42 అనేది క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 9th September 13th 2022లో వచ్చిన క్వశ్చన్ అండి. మీకోసం తీసుకొచ్చాను. సో ఒకసారి ఎల్సిఎం కాన్సెప్ట్లు ఇచ్చారండి. 70, 28, 42 70, 28, 42 అనేది క్వశ్చన్ అండి. ఇందులో ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ 116, ఆప్షన్ బి 420, ఆప్షన్ సి 280, ఆప్షన్ డి 700 అండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫస్ట్ మనం ఇక్కడ ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏదైతే చూస్తామండి. సో హైయెస్ట్ నెంబర్ని ఈ రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి డివిజిబుల్ చేయాలండి. లైక్ ఇక్కడ హైయెస్ట్ నెంబర్ 32. సో రిమైనింగ్ నెంబర్స్ డివిజిబుల్ చేసాయి కాబట్టి మనం ఎల్సిఎంగా తీసుకున్నాం. సో ఫస్ట్ మనం హైయెస్ట్ నెంబర్ని చూసుకుంటే హైయెస్ట్ నెంబర్ని ఈ రిమైనింగ్ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాయండి, చేయట్లేదండి. 28 అనేది 17తో డివిజిబుల్, 17 డివిజిబుల్ చేయట్లేదు. సో కాబట్టి ఈ నెంబర్ యొక్క టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్స్ అయినా చెక్ చేస్తాం. మీరు మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు తొందరగా మీరు ఫైండ్ అవుట్ చేయగలరండి. సో ఇక్కడ మనం చూసుకుంటే 70 టేబుల్ చెక్ చేస్తే 140 అండి. సో 140 అనేది మనకి 28 డివిజిబుల్ చేస్తుంది, 42 డివిజిబుల్ చేయట్లేదండి. సో కావట్లేదు. అండ్ నెక్స్ట్ 73 210 అండి. సో 28 డివిజిబుల్ చేస్తుంది, 42 డివిజిబుల్ చేస్తే 28 డివిజిబుల్ చేయట్లేదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 350ని డివిజిబుల్ చేయట్లేదు. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూసుకుంటే 420 అండి. సో 420 అనేది 17 6 డివిజిబుల్ అవుతుందండి, 28 15 డివిజిబుల్ అవుతుందండి, అండ్ 42 10s. సో యువర్ ఆన్సర్ అనేది 420 అండి. సో మీకు ఈ థాట్ ఎలా వస్తుందంటే మీకు ఇలాంటి మోర్ ఎగ్జాంపుల్స్, స్మాల్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్ని ఈజీగా ట్రాక్ చేయగలరండి. క్లియర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదే కాన్సెప్ట్లో ఎల్సిఎం ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. సో ఇందులో హెచ్సిఎఫ్లో కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఒకసారి చూసుకుంటే ఎల్సిఎం ఆఫ్ 2/4 ఇంటూ 3/4 ఇంటూ 5³ కామా అండి, లైక్ కామా. అండ్ నెక్స్ట్ నెంబర్ ఇచ్చారండి 2² 3/6 5/5 7² అండి. సో మీరు ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ 2³ 3/5 5/4 ఇంటూ 7, అండ్ ఆప్షన్ బి 2² 3² 5² 7². సో ఇలా ఇస్తారండి. ఆప్షన్ సి 2/6 3/10 5/8 7². చాలా ఇంపార్టెంట్ మోడల్, వెరీ ఈజీ మోడల్ అండి.
2 power 4, 3 power 6, 5 power 5, 7 స్క్వేర్. సో ఈ మోడల్లో ఏం చేయక్కర్లేదండి. ఎల్సిఎం అని అడిగారంటే మనకి ఇక్కడ బేస్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ బేస్ నెంబర్స్ మీరు ఇక్కడ చూసుకుంటే 2, 3, 5, 7. సో ఈ బేస్ నెంబర్ల యొక్క హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఫ్యాక్టర్ నెంబర్ అది తీసుకుంటే సరిపోతుంది. లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే 2 power 4, 2 స్క్వేర్. ఇందులో హైయెస్ట్ ఏంటంటే 2 power 4 అండి. అంటే మనకి ఇచ్చే ఆప్షన్లో 2 power 4 ఉండాలి. అండ్ నెక్స్ట్ 3 power 4, 3 power 6. సో ఈ రెండింటిలో హైయెస్ట్ ఏంటంటే 3 power 6 అండి. అంటే మనకి 2 power 4, 3 power 6 ఉండాలి. అండ్ 5 power 5లో హైయెస్ట్ ఏంటంటే 5 power 5 అండి. అండ్ ఇక్కడ 7తో ఏం లేదు. సో ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 స్క్వేర్. సో ఇక్కడ నేను ఏవైతే సర్కిల్ చేస్తున్నా ఈ నెంబర్స్ మనకి ఈ ఫ్యాక్టర్స్ ఉండేదే మన ఆన్సర్ అండి. లైక్ మీరు ఇక్కడ చెక్ చేస్తే ఆప్షన్ డీలో ఉందండి 2 power 4 అండ్ 3 power 6 అండ్ 5 power 5 అండ్ 7 స్క్వేర్. సో ఎల్సిఎం అడిగితే మనం ఏం చేస్తామంటే హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అనేది తీసుకుంటాం. ఓకే. అండ్ అదే హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి లోవర్గా తీసుకుంటాం అండి. సో ఇక్కడ నేను 2 కాన్సెప్ట్లు కవర్ చేస్తున్నానండి. హెచ్సిఎఫ్లో మనకు వచ్చేసి ఇదే క్వశ్చన్కి హెచ్సిఎఫ్ అడిగితే సో లీస్ట్ ఏంటంటే ఇక్కడ 2 స్క్వేర్ అనేది తీసుకుంటాం అండి లీస్ట్లో. అండ్ నెక్స్ట్ 3లో మనకి లీస్ట్ ఏముందంటే 3 power 4 అనేది తీసుకుంటాం అండి. సో హెచ్సిఎఫ్ అడిగింది క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చి 5లో మనకి 5 క్యూబ్ అనేది తీసుకుంటాం అండి. సో ఇలా ఆపేస్తామండి హెచ్సిఎఫ్ అడిగితే. 7తో మనకి రెండింటిలో కామన్గా ఉంటేనే తీసుకుంటాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అందుకనండి. సో రెండింటిలో కామన్గా ఉండేవి. సో లీస్ట్ ఫ్యాక్టర్ ఏవైతే ఉన్నా అది తీసుకుంటాం ఫైనల్ నెంబర్. ఎల్సిఎం అడిగితే మాత్రం రెండింటిలో కామన్గా లేకపోయినా సో ఒక దాంట్లో ఉన్నా కూడా ఆ నెంబర్ అనేది తీసుకుంటాం అండి. సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అండ్ అలానే ఈరోజు మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి తెలుసుకున్నాం అండి. థ్యాంక్ యూ ఆల్.